అందులో దేవుడు అనేక మందిని లేపాడు. వారి ద్వారా దేవుడు ఏ విధంగా కార్యాలు చేశాడో మనం చూస్తా వచ్చాం. అంత మాత్రమే కాకుండా వారిలో ప్రాముఖ్యంగా ఎంతమంది ఆహ్, విశ్వాస వీరుల పట్టీలో ఉన్నాడో కూడా మనం చూస్తా వచ్చాం. వారిలో నలుగురు లేకపోతే సమూయేలుతో కలుపుకుంటే 5 మంది లిఖింపబడ్డారు. దానిలో గిద్యోను మొదటివాడని మనం చూస్తాం. గిద్యోను ఎలాంటి వాడో మనం కొంచెం పోయిన వారం మనం ఈ దినం కూడా మరికొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. విశ్వాస వీరుల పట్టీలో వీరు ఉండడం ద్వారా సుమారు 15 మంది న్యాయాధిపతుల్ని దేవుడు లేపినప్పటికీ, వారిలో నలుగురు లేకుంటే 5 మందిని దేవుడు ఎందుకు లిఖింపచేశాడో దాని గురించి గత వారాల్లో మనం వింటూ వచ్చాం. ఈ వారం కూడా మనం కొంచెం గిద్యోను జీవితంలో నుంచి కొన్ని పాఠాలు, ఒక పాఠాన్ని ఈ దినం మనం నేర్చుకుందాం. దానికి సహాయకరంగా న్యాయాధిపతుల గ్రంథం 6 అధ్యాయం 11-16 దాకా నేను చదువుతాను. శ్రద్ధగా మీరు మీ యొక్క బైబిల్ తెరిచి నాతో పాటుగా గమనించాలని మనవి చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6 అధ్యాయం 11-16 వరకు. జడ్జెస్ చాప్టర్ 6 వర్స్ 11-16. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనున్నట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన యెడల ఇదెంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. ఈ భాగం మనకు బాగా తెలిసినటువంటి భాగమే. చిన్న భాగం అయినప్పటికీ అనేకమైనటువంటి అద్భుతమైన, శ్రేష్టమైనటువంటి పాఠాలు దీనిలో మన కొరకు దాచి ఉంచాడు దేవుడు. ఎందుకనంటే ఒక పోర్షన్‌ని తీసుకున్నప్పుడు, ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు దానిలో దేవుడు ప్రతి మాటను కూడా, అది హెచ్చరికైనా, అది ప్రోత్సాహమైనా, అది మనకు సరిదిద్దడానికైనా దేవుడు వ్రాయించి పెట్టాడని మనం మర్చిపోకూడదు. పాత నిబంధనలో ఉన్నటువంటి భాగం, అది క్రొత్త నిబంధనలో ఏదో ఒక దగ్గర స్పష్టీకరణ చేయబడతాది. అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖనం పాత నిబంధనలో ఎక్కడో ఒక దగ్గర అవి వివరించబడతాది. అందుకని మనం ఏ భాగాన్ని కూడా దేవుని వాక్యంలో నిర్లక్ష్యం చేయకూడదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు కొత్త నిబంధనలో కూడా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా ఆనాటి ప్రజలకు ధర్మశాస్త్రం కింద వారిని బద్దులై ఉండమన్నాడో, క్రొత్త నిబంధనలో మరి శ్రేష్టమైనటువంటి యాజకత్వానికి మనల్ని తీసుకుని వచ్చి దేవుడు మరెక్కువగా మనల్ని
జవాబుదారితనం, లేకపోతే మనం ఇంకో విధంగా చూడాలంటే బాధ్యతాయుతమైనటువంటి పనికి మనల్ని అప్పగించాడని మనం మర్చిపోకూడదు. గనుక పాత నిబంధనలో పంటికి పడినట్లుగా ఉంది కానీ, కృపాయుగంలో అలాంటిది లేకపోయినప్పటికీ దేవుడు దీర్ఘశాంతం వహించి ప్రతి విషయం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన భక్తుల ద్వారా తెగతెలం చేశాడని మనం చూస్తున్నాం. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్తూ, నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ యుగాంతమందు మనకు తన కుమారుని ద్వారా బయలుపరిచాడని మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో ఉన్న మాటలు కూడా చెప్తూ, ఇదిగో ఆనాడు చెప్పబడినటువంటి మాటలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అని మనం చూసినట్లయితే రోమాపత్రిక 15 అధ్యాయంలో ఉన్నాయి. మరలా మనం ఇతర పత్రికలో కూడా వ్రాయబడ్డాయి. ఎందుకంటే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తూ, అవి దృష్టాంతాలుగా ఉన్నాయి, సూచనలుగా ఉన్నాయి అని దేవుడు లేఖనాల్లో మన కొరకు వ్రాయించి పెట్టాడు. సరే, ఈ రాత్రికాల సమయంలో గిద్యోను దేవుని చేత ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాడు, ఎందుకు చేయబడ్డాడు, అతనిలో ఉన్నటువంటి విశేషత ఏంటి అనేది చూడకముందు, ఏ వ్యక్తినైనా దేవుడు ఎన్నుకునేటప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తి దేవుని చేతిలో అసమానుడుగా కనబడతాడు. ఆర్డినరీ పీపుల్ మనం చూసినట్లయితే దేవుని చేతిలోకి ఎప్పుడు వెళ్తాడో ఎక్స్ట్రాడినరీ పీపుల్గా అవుతారు. ఇది లేఖనాల్లో మనం చూసేది. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే పచ్చి దవడతో అనేక వేల మందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ముళ్ళగదతో కొంత వేల మందిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది స్త్రీలు అయితే తిరగటి రాయి తీసుకుని విసిరివేసి తమ యొక్క ధైర్యాన్ని కనుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరొక ఆమె అయితే చీరలు హ్యామర్ లేకపోతే మనం చూసినట్లయితే సుత్తి తీసుకొని ఒక వ్యక్తిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. మరొక వ్యక్తి అయితే చాకుతో తీసుకొని ఒక వ్యక్తిని మనం చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో సామాన్యమైనవి దేవుని చేతిలో అసామాన్యంగా వాడబడ్డాయి. సామాన్యమైన మనుషులు అసామాన్యంగా దేవుని చేతిలో వాడబడ్డారు అని సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే మనం చూస్తున్నాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్తూ, వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు, నీచుల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు అని వ్రాస్తూ ఉన్నాడు. కనుక దేవుని వెరితనం మానవునికి కావాల్సినంత జ్ఞానం అని ఇస్తాదని అక్కడ రాయబడాలి. అట్లయితే దేవుని జ్ఞానమే, లేకపోతే దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తుని అంగీకరించుంటే మనం ఎంత జ్ఞానవంతులు. భూలోకంలో మనకు అన్ని టాలెంట్స్ లేకపోవచ్చు. భూలోకంలో ఉన్న వారికి వివిధ రకాలైన తంత్రాలు వారికి ఉండొచ్చు, కానీ ఆ తంత్రాలు మనకి లేకపోవచ్చు. కానీ ఒకే ఒక్క తంత్రం, లేకపోతే ఒకే ఒక్కటి యేసు ప్రభువుని కలిగి ఉండడమే మనం గొప్ప జ్ఞానవంతులు అని మనం చూస్తున్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో చూస్తూ, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించి చెప్తూ, ఆయన యందు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించిన రక్షణ ఎట్లాంటిదంటే అది విమోచనమును, పవిత్ర పరిశుద్ధతయు, అంత మాత్రమే కాకుండా జ్ఞానమై ఉందని రాయబడి ఉంటారు. కనుక యేసు ప్రభువును అంగీకరించడమే జ్ఞానం అని అదే అధ్యాయంలో మధ్య భాగంలో రావి. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేకమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఊరికే ఏర్పరచుకోడు. ఒక వ్యక్తిలో విశేషమైన వ్యక్తిత్వం ఆయన చూస్తాడు. అంత మాత్రమే కాకుండా ఒక ఉద్దేశంతో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. అతని యొక్క రహస్య జీవితాన్ని దేవుడు చూస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లయితే గిద్యోనులో ఉన్నటువంటి విశేషత ఏమిటి కదా? ఏంటంటే ఇప్పుడు వివరిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి,
మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల మీదకి మిద్యానీయులు, మిద్యానీయులతో కూడా మనం చూసినట్లయితే ఇతరులు అమాలేకీయులు, తూర్పు నుండి వారందరూ కూడా మిడతల వలె అతని మీదకి అనగా ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చారు. వారు తినేదానికి ఆహారం లేదని పోయిన వారం చూశాం. అంత మాత్రమే కాదు, వారు మిక్కిలి హీన దిశకెళ్ళిపోయారు. వారు విద్యాలయులు ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, దుర్గములుగా తమ నివాసాలుగా ఏర్పాటు చేసుకున్నారు. అనగా వారు విత్తుతున్నారు కానీ తినడం లేదు. వారు విత్తుతున్నారు కానీ పంట కోసేవారు వేరే వాళ్ళై ఉన్నారు. వారు విత్తుతున్నారు కానీ దాన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు అని గత వారం మనం చూసాం. రెండవది, ఈ మిద్యానీయులు, అమ్మోనీయులు, తూర్పు దండు వారి చేత ఖచ్చితంగా 7 సంవత్సరాలు అనగా పరిపూర్ణంగా వారు అణచబడ్డారు అనే మాటను చూస్తున్నాం. దీనికి కారణాలు కూడా మనం చూసాం. వారు కానానీయులతో స్నేహం చేయడం, అవిధేయత చూపడం, అవిశ్వాసంగా ఉండడం, వారి పితరులు ఏదైతే చెప్పారో దాన్ని వారు అనుసరించకపోవడం, దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవునికి దూరంగా వెళ్ళడం అనేవి వరుసగా మనం అట్టి చేయవచ్చు. అయినప్పటికీ దేవుడు కృప కలిగిన వాడు గనుక ఆయా సమయాల్లో ఆయన రక్షకులు, ఇక్కడ న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చేవారని కాదు, ఇక్కడ రక్షించేవారు అని అర్థం. ఈనాడు ఉన్నటువంటి న్యాయవాదులు కాదు అక్కడ. అక్కడ న్యాయాధిపతులు అంటే వారు ఆయా సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక వ్యక్తిని డెలివరర్గా రక్షించేవాడుగా అక్కడున్నాడు న్యాయాధిపతి అని మనం చూస్తాం. ఈ సమయంలో మనం గిద్యోన్ని చూసినప్పుడు గిద్యోను అతడు గానుగు చాటున దాక్కుని తన పంటను దుళ్ళకొట్టుకుంటున్నాడు. ఏమిదా పంట? గోధుమలు. మిగతా వారికి గోధుమలు లేవు, మిగతా వారికి తినేదానికి తిండి లేరు, మిగతా వారికి వారు ఉండడానికి నివాసం లేదు. అయితే ఇదిగో చూడండి, గిద్యోనికి అది ఉందని మనం చూస్తున్నాం. మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలను దొలగొడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషమైన విషయం ఏమిటంటే, దేవుడు తనకిచ్చినటువంటి పంటను జాగ్రత్త చేసుకుంటున్నాడు. తనకిచ్చింది ఇతరులు దోసుకోకుండా కాపాడుతూ ఉన్నాడు. తనకిచ్చినటువంటి పంటను అతడు జాగ్రత్త వహించి తన కుటుంబం వారిని పోషించడానికి అతడు జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. ఇది అతనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతి. రెండవది, గోధుమలు అతడు దుల్లగొడుతున్నాడంటే మామూలుగా ఇశ్రాయేలు దేశంలో 2 రకాలైన పంటలు ఉంటాయి. ఎవల పంట? గోధుమల పంట. ఈ గోధుమల పంట గొప్పవారి పంట. అది ఎందుకో తర్వాత లేఖనాలు నేను చూపిస్తాను. అది గొప్పవారు తినేటువంటి పంట, అది ఉన్నతమైన వారి పంట. ఎవరు? పేదవారు అనేది అనమాట. మామూలుగా మనం పల్లెటూరులో చూసినట్లయితే ఒక వ్యక్తి సద్దన్నం తింటాడు, ఇంకొక అతను పల్లెటూరులో మామూలుగా మంచి పంచపక్ష పరిమాణాలు తింటున్నాడంటే అతడు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఏమి లేనివాడు వారు మామూలుగా సాధారణమైనటువంటి పచ్చడి మెతుకులు తింటున్నాడంటే అతడు ఏమీ లేనివాడు అని మనం ఏ విధంగా చెప్పుకుంటామో, ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో గోధుమల పంట శ్రేష్టమైన పంట అని మనం నేర్చుకుంటున్నాం. అటువంటిది శ్రేష్టమైంది దేవుడు గిద్యోను జీవితంలో చూస్తున్నాడు. ఎవరికి లేకపోయినా దేవుడికి అతనికి అప్పగించినటువంటి భాగంలో గోధుమ పంటనేశాడు, గోధుమ పంటను పండించాడు, దాన్ని దులగొడుతూ ఉన్నాడు. ఎంత కాపుదల కలిగినటువంటి వాడు! ఇటువంటి వ్యక్తి మీద పరలోకంలో ఉన్న దేవుని యొక్క దృష్టి ఉండాలి. అంటే భూలోకంలో మానవుల మీద దేవుని దృష్టి పడాలి అని అంటే ఒక పాఠం, మనకిచ్చినటువంటి పనిలో మన నమ్మకంగా ఉండడం అని నేర్చుకో. చిన్న పని అయినా పెద్ద పని అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, ఇంట్లో అయినా, ఆ చిన్న పని అయినా కూడా మనం నమ్మకంగా చేసినట్లయితే దేవుడు
గుర్తించేవాడిగా ఉన్నాడు. సమాజంలో మనకు ఉన్నత స్థానం లేకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో సంఘంలో మనకు ఆయన మెచ్చి ఇచ్చే వాడిగా ఉంటా ఉన్నాడు. మనుషుల దృష్టిలో గిద్యోను పిరికివాడే. ఎందుకు? అతడు గానుగుల చాటున దాక్కుని ఉన్నాడు. మనుషుల దృష్టిలో అతడు పిరికివాడిగా కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో తనకు అప్పగింపడిచినటువంటి పనిని అతడు దాన్ని శత్రువుల చేతికి అప్పగించకుండా, శత్రువులకి వాళ్ళకి కనబడకుండా దాన్ని భద్రం చేస్తూ ఉన్నాడు. అందుకని పరలోకంలో నుంచి యెహోవా దూత భూమి మీదకి వచ్చి ఇదిగో మస్తకి వృక్షం కింద కూర్చొని పరాక్రమ గల బలాఢ్యుడా అంటూ ఉన్నా. అంటే దీని యొక్క అర్థం ఏంటి? భూలోకంలో మనకు అప్పగించినటువంటి చిన్న పనైనా పెద్ద పనైనా మనం నమ్మకంగా చేస్తే దేవుడు దృష్టిలో దేవుడి చేత ఆమోద ముద్ర పొందుతాం. అనగా అప్రూవల్ ఆఫ్ గాడ్, యోగ్యమైన వాడుగా, మెచ్చుకునదగిన వాడుగా ఈ గిద్యోను ఉంటూ ఉన్నాడు. మనం చూస్తా వచ్చాం కదా, న్యాయాధిపతుల గ్రంథంలో సుమారు 15 మంది ఆ న్యాయాధిపతులు ఉంటే ఇద్దరు గురించే పరాక్రమం గలవారని రాయబడ్డారు. ఇంకా మిగతా లేఖనాల్లో పరాక్రమం గల వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇద్దరు ఎన్నికలైన వారే. కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 2 పర్యాయాలు ఇద్దరు వ్యక్తుల గురించి పరాక్రమం గలవారు అని రాయబడ్డారు. ఒకటి గిద్యోను, రెండోది యొఫ్తా అని మనం చూస్తున్నాం. ఈ ఇద్దరి పేర్లు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల పట్టికలో ఉంటాం. ఇక్కడైతే నేరుగా యెహోవా దూత గిలాదును మనం గిద్యోన్ని చూసి పరాక్రమ గల బలాఢ్యుడు అంటున్నాడు. అక్కడ లేఖనంలో ఆత్మచేత రాయించాడు, యొఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడై ఉండెను అని 11వ అధ్యాయం ఇదే న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనంలో రాయించి పెట్టాడు. గనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే దేవుని చేత అతడు ఆమోద ముద్ర, లేకపోతే అతడు దేవుని చేత అంగీకరింపబడిన వాడుగా ఉంటూ ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. దీనికి సహాయకరంగా ఒక మాట ఉంది కదా, ప్రభువు మెచ్చుకునేవాడే గొప్పవాడు కదా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం కదా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అంటూ ఉన్నాడు. ఎవరు మెచ్చుకోవాలి? ఎవరు అంగీకరించాలి? ఎవరు ఆమోద ముద్ర వేయాలి అని మనం చూసినప్పుడు ప్రభువు మెచ్చుకోవాలి, ప్రభువు అంగీకరించాలి. మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది. ఇదిగో పిరికివాడుగా మనుషుల దృష్టిలో కనబడుతున్నాడు, కానీ ఈ గిద్యోను దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటున్నాడు. ఇదిగో మనుషుల దృష్టిలో అక్కడ దాక్కున్నవాడుగా కనబడుతున్నాడు, కానీ గిద్యోను దేవుని దృష్టిలో అతడు గొప్పవాడుగా, పరాక్రమ గల గొప్పవాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవది, ఈ గోధుమల గురించి మనం చూసేటప్పుడు ఒక మాట, ఏ విధంగా వారు పొలాల్లో అనగా పంట పొలాల్లో వివిధమైన విత్తనాలు విత్తాలి అని మనం చూసినప్పుడు ఒక మాట నాతో కూడా చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. యెషయా గ్రంథం 28, 25వ వచనం. యెషయా గ్రంథం 28, 25వ వచనం చూడండి. 28వ అధ్యాయం 25వ వచనంలో, అతడు నేల సదురు చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తానేర్పరిచిన చేనులో చల్లును. ఇది క్రమం అన్నమాట. దీనిలో 3వ స్థానంలో జీలకర్ర తర్వాత గోధుమ నాటుతూ ఉండాలి పొలంలో. మిరప చెట్లు కూడా కింద రాయబడ్డాది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దాని అంచున మిరప మొలకలు వేయును కదా అని అంటూ ఉన్నాడు. అనగా ఇది మిరప చెట్లు కన్నా మేలైంది. ఎవరు
పంట కన్నా మేలైంది గోధుమ పంట. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనం చూసినట్లయితే దానిలో సారం గొప్పదని చెప్తూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలును దీవిస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 14 వచనంలో మనం చూస్తా ఉన్నాం ఈ మాటలు. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 14 వచనం మనం చూసినట్లయితే అక్కడ ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను అని చెప్తూ గొర్రె పిల్లల క్రొవ్వును, భాషాన పొట్టేలు, మేకలను, గోధుమ మెరికల సారమును నీకు ఇచ్చేదను అని అంటూ ఉన్నాడు. ఇది మోషే ఇశ్రాయేలు చేత చివరిగా దీవించడం మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలను దీవించేటప్పుడు వారున్నటువంటి దేశము ఇదిగో సారవంతమైనటువంటి దేశం, అది గోధుమ మెరికల సారము నీకు ఇస్తాను అంటా ఉన్నాడు. కనుక ఈ మాటలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకో మాట కూడా గుర్తొస్తా ఉంది. 147వ కీర్తనలో 14వ వచనంలో కూడా ఒక మాట కీర్తనాకారుడు అంటున్నాడు. 147వ కీర్తన 14వ వచనం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 14వ వచనంలో నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అనే మాటలు మనం చూస్తాం. కనుక గోధుమలు శ్రేష్టమైనటువంటి ఆహారముగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి పంటను ఎవరికి ఆ దినాల్లో లేదు, కానీ మిద్యానీయుల చేత పాడు చేస్తూ ఉన్నారు. మిద్యానీయులు భయం చేత వాళ్ళు కొండ గుహల్లో దాక్కుంటున్నారు. అయితే ఇదిగో దాక్కోని వాడు అక్కడ ఉన్నాడు. ధైర్యంగా ఎవరికి కనబడకుండా తన పని తాను చేసుకునేవాడు ఒకడున్నాడు. గానుగు చాటును దాక్కున్న గిద్యోను అని మనం చూస్తాం. అట్లయితే దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు, కానీ శత్రువుల దృష్టిలో ఇతడు ఎలాంటి వాడిగా కనబడుతున్నాడో చూడండి. నాతో కూడా ఇదే 7వ అధ్యాయంలో ఒక మాట కనబడతా ఉంది. 7వ అధ్యాయం ఒక కలగన్నారు. 7వ అధ్యాయం 13వ వచనంలో గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికాని వానికి వివరించిన ఎట్లనగా, నేను కలగన్నాను, అదేమనగా ఎవరి రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయింది అని. ఇద్దరు సైనికులు దగ్గరికి దేవుడు ఆ రాత్రి కాల సమయంలో నీకు ఆ ధైర్యం పుట్టించడానికి పంపించాడు. ఆ సమయంలో గిద్యోనుతో కూడా ఒక సహాయకుడు ఇద్దరు కలిసి వాళ్ళు వినేది నువ్వు విను, ముందు నీ గురించి వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు అని దేవుడు గిద్యోన్ని బలపరచడానికి పంపించాడు. అప్పుడు ఇదిగో ఒకరు కలగని రెండవ వంట చెప్తున్నాడు, నేను రాత్రి కలగన్నాను, ఆ కళలో ఒక ఎవల రొట్టె దొలుకుంటే వచ్చింది మన గుడారం మీదకి. ఆ గుడారం అదొచ్చి మన గుడారాల మీద పడ్డప్పుడు గుడారం అయిపోయింది, తలకిందులైపోయింది, కానీ దొర్లుకుంటా పోయింది అంటూ దేవుని దృష్టిలో బలాఢ్యుడిగా ఉన్నటువంటి గిద్యోను ఇదిగో ఈ యొక్క కలగన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నాడు, ఎవడు అంటే అతడు గిద్యోను బలహీనుడిగా కనబడుతున్నారు. అయితే కింద చెప్తున్నారు వారు ఎవరో కాదు గిద్యోనే అని వాళ్ళు వివరించుకుని చెప్తా ఉన్నారు. యెహోవా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, గిద్యోను మన మీదకి వస్తాడు, నిశ్చయంగా మనల్ని ఓడిస్తారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు రొట్టెలాగా లేకపోతే బలహీనుడుగా నిస్సహాయకుడుగా వారికి కనపడొచ్చు, కానీ దేవుని దృష్టిలో గిద్యోను ఎలాగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. మీకు ఇంకా కొంచెం ఈ ఎవరి గురించి అర్థం కావాలంటే ఈ పక్క గ్రంథంలోనే న్యాయాధిపతుల గ్రంథం అయిన తర్వాత రూతు గ్రంథం వస్తుంది, మీకు బాగా తెలుసు. రూతు గ్రంథంలో నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ
తన భర్తను, తన ఇద్దరు కుమారుని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న తర్వాత ఆమె తిరిగి దేవుడు బెత్లెహేమును దర్శించాడని విని తిరిగి వస్తూ ఉంది. వచ్చేటప్పుడు ఈమె తీర్మానం చేసుకుంది, ఒక కోడలు రూతు. ఒక కోడలైతే వెళ్ళిపోయింది, ఇంకొక కోడలు తీర్మానం చేసుకుని, నీ దేవుడే నా దేవుడు, నీ శ్వాసమే నా శ్వాసం, నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఉంటాను అని చెప్తూ, నీవు చనిపోయిన మరణం తప్పించే మరి ఏది మనల్ని ఎడపావదని తన అత్తతో అన్నప్పుడు, తన అత్త ఇదిగో ఈమె ఆమె యొక్క తీర్మానం గట్టిగా చేసుకుంది, నాతో కూడా రావాలని మనసు నిలుపుకుందనుకొని తన కోడలతో ప్రయాణమై బెత్లెహేము తిరిగి వచ్చినప్పుడు చూడండి, ఒక మాట చదవండి. ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటా ఉంది. ఏమంటే, అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అని ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవన కూత ఆరంభములో బెత్లెహేమునకు వచ్చిరనే మాటను చూస్తున్నాం కదా. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? యవన కూత ఆరంభంలో వచ్చారు. పేదలు పండించేటువంటి ఆహారం, పేదలు తినేటువంటి ఆహారం. ఎప్పటి వరకు రూతు మోయాబు యొక్క తిరిగి వచ్చిన తర్వాత బోయజు పొలంలో పంట వేరుకుందో తెలుసా మీకు? చూడండి, 2వ అధ్యాయం చివరి భాగంలో ఒక మాట ఉంటా ఉంది. చూడండి, 23వ వచనంలో, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా తన అత్త ఇంట నివసించిననే మాటను చూస్తుంది. చూడండి, పేదవారి పంట అయిపోయింది, గొప్పవారి పంట అయిపోయింది. ఆ 2 సీజన్లలో వరకు ఎక్కడుందామే? బోయజు పొలంలోనే పరిగెరుకుంటా ఉంది, నిలకడగా ఉంది. మోయాబీయురాలైనటువంటి రూతు యొక్క జీవితంలో ఈ పంట కాలం చాలా మార్పు చెందింది అని మనం చూస్తున్నాం. మీరు గమనించినట్లయితే వారు యవల పంట ఆరంభంలో వచ్చారు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో యవల పంటయు గోధుమల పంటయు పోయే వరకు బోయజు పొలంలో ఉంది. అయితే 3వ అధ్యాయంలో ఆమె దశ తిరిగిందని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసిన 2వ వచనంలో చూడండి, ఎవని పనికత్తులతో నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమును ఎవల తూర్పారబట్టబోవచ్చు ఉన్నాడు. ఈ మాట గమనించండి. ప్రారంభంలో ఎవరి కోత ప్రారంభంలో ఆమె వచ్చింది, పరిగెరుకుంటూ ఉంది. ఇప్పుడు ప్రారంభంలోనే ఉంది. ఇంకా ఆ ఎవలు కోత కోసి బోయజు ఆ రాత్రి కాల సమయంలో తూర్పారు పట్టిన తర్వాత ఆ రాశి దగ్గర కొనుక్కొని ఉన్నాడు. ఈమె వెళ్ళింది, తన అత్త చెప్పినట్లే చేసింది, ఆ దుప్పటి ఆమె కప్పుకుంది. అయితే గులుక్కిపడి లేచి ఆమెను గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు పంపుతూ ఏం చేశాడో చూడండి. 3వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నీవు ఒట్టి చేతులతో నీ ఇంటికి పోవద్దని చెప్పి అతడు 6 కొలల ఎవలను నాకు ఇచ్చాను అనే మాటలు చూస్తున్నాం. పైన దుప్పట తీసిన తర్వాత ఇదిగో 15వ వచనంలో మనం నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టుకుని అతడు 6 కొలల ఎవలు కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురంలోనికి వచ్చింది. ఇవి ఇంకా ఆరంభంలోనే ఉంటా ఉంది, పేదవారి ఆహారంతోనే ఉంటా ఉంది. అయితే గోధుమ పంట ఎప్పుడు తిన్నది అని మనం చూసినప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 6 మనం చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో 6 కొలల ఎవలు. 6 అనేది మనుషుని యొక్క సంఖ్య, 7 అనేది దేవుని యొక్క సంఖ్య. ఎప్పుడైతే ఆమె యొక్క రావాల్సినటువంటి పొలం కానివ్వండి, ఆమె అత్తకి రావాల్సిన పొలం అంతా కూడా, లేకపోతే ఆమె వివాహ విషయంలో
బోయజు చేయాల్సినటువంటి నిర్ణయం అంతా కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు గోధుమ పంట ఎప్పుడు తిన్నదంటే, బోయజు ఇంటికొచ్చినప్పుడు ఆమె గోధుమ పంట తిన్నది. మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా, ఎవరు అనంటే మనం మనం పేదవారి పంట, లేకపోతే పాపాత్ములైనటువంటి మనుషులను చూపుతుంది. పంటతో నేను పోల్చటం లేదు, కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గోధుమ పంట శ్రేష్టమైంది. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూపుతా ఉంది. యవల పంట మానవుణ్ణి చూపుతూ ఉంది. అట్లయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మనకు బాగా తెలిసినటువంటి మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది కదా. గ్రీకు దేశాన్ని నుంచి వచ్చినటువంటి వారు ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసును చూడాలన్నప్పుడు యేసు ప్రభు మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. చూడండి, 20వ వచనం చూసినట్లయితే, పండుగకి కొంతమంది గ్రీసు దేశస్తులు వచ్చారు. వారు గెలిలయను బెత్బేకు వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం అతను చెప్పినప్పుడు, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాడు. ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లా అంటున్నారు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసి గడి వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇడ్డును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించినది. గోధుమ గింజ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మనందరి నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా అనేక వెన్నులు పుట్టుకొచ్చాయి. ఆయన పునరుద్ధానం ద్వారా 2000 సంవత్సరాలకు పైగా ఎంతమంది ప్రభువును అంగీకరించారు. యవల పంటగా ఉన్నటువంటి మనం గోధుమ పంటగా చేయబడ్డాం. మీకు ఒక మాట తెలుసు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆ యేసు క్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఎందుకు? మన దరిద్రత నుండి ఆయనతో పాటుగా ధనవంతులుగా చేయాలని. దీంట్లో నాకు ఒక తలంపు వచ్చింది. ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను ఒక మాట ఏంటంటే, ఇదిగో ధనవంతుడైనటువంటి ఆయన, గోధుమ గింజ అయినటువంటి ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. అనగా ఆయన యవల గింజ కావాల్సి వచ్చింది. ఆయన మన నిమిత్తము చనిపోవడం ద్వారా ఇదిగో పనికి మాలినటువంటి మనకు, దరిద్రులైనటువంటి మన కొరకు, యవల పంట అయినటువంటి మన కొరకు, పేదవారమైనటువంటి బలహీనమైనటువంటి మన కొరకు ఆయన చనిపోయి దరిద్రులైన మనల్ని ఇదిగో ఉత్తమ గోధుమ గింజగా చేశాడు. ఈ పంటను కాపాడుకుంటాం. ఇది గిద్యోనులో ఉన్నటువంటి ప్రశ్న. గిద్యోను ఎందుకు గోధుమ పంటని గానుగ చోట్ల దాచుతూ ఉన్నాడంటే, దేవుడిచ్చినటువంటి స్వాస్యం, దేవుడిచ్చినటువంటి పంట ఎవరికి కనబడకుండా తొలగొడుతూ ఉన్నాడు. అందుకని ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి దూత. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో 19 సార్లకు పైగా యెహోవా దూత కనబడినట్లుగా మనం చూస్తాం. సుమారు 5-6 సార్లు దేవుని దూత అని కూడా వ్రాయబడి ఉంది. కానీ మొత్తానికి యెహోవా దూత అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తే. యెహోవా దూత ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పాత నిబంధన లేఖనాల్లో కనబడుతుంది. యేసు ప్రభు గిద్యోనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా అంటూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనిని మేము గమనించాం. వెంటనే ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను బలవంతుడినైతే మాకెందుకు ఈ శిక్ష?
మాకెందుకు ఈ కష్టం రావాల్సి వచ్చింది? ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి మా దేవుడు ఎందుకు ఇలాగా చేస్తున్నాడు? మేమెందుకు మిద్యానీయుల చేతిలో పట్టబడ్డాం? మేమెందుకు తినడానికి ఆహారం లేకుండా ఉంది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అతను ప్రశ్నించడంలో సందేహం లేదు. కాబట్టి దానికి దేవుడు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. మిద్యానీయుల చేతికి అప్పగించింది నిజమే, కానీ వారిని నీవు విడిపించగల సమర్థుడివి, నేను మీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆ మిద్యానీయులు కానివ్వండి, అమ్మోనీయులు కానివ్వండి, తూర్పు నుండి వచ్చినటువంటి లెక్కలేనంత మంది కానివ్వండి, వారిని నీవు ఒక్క మనుషుడిగా చంపినట్లుగా అందరినీ కలిపి ఒకే వ్యక్తి నీవు అతన్ని వాళ్ళందరినీ నువ్వు జయిస్తావు. నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట అభయం ఇస్తా. 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిస్తూ. కనుక మనం చదువుకున్నటువంటి ఈ 6 వచనాల్లో ఎందుకు ఆ గిద్యోని దేవుడు ఆమోదించాడు, మెచ్చుకున్నాడు, లేకపోతే దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని మనం చూసినప్పుడు ఇదన్నమాట. దేవుడు మెచ్చుకునేవాడే కాబట్టి పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే అతని రాతలు పరగానివి, అతడు మనిషి చూసేదానికి బాగలేడు అని అన్నారు. కానీ ఆ మాటలు చెప్పినప్పుడు ఈ మాట రాశాను, ప్రభువు మెచ్చుకునేవాడే, అతడు యోగ్యుడు. ఆయన మెచ్చుకుంటేనే, ఆయన ఆమోద ముద్ర వేస్తేనే భూలోకంలో మనం నిలబడగలిగాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేమి పాఠం అన్వయిస్తూ ఉంది దీనిలో నుండి? దేవుని చేత ఆమోద ముద్ర పొందాలి ఒకటి, రెండవది దేవుని చేత మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు కంటే కూడా దేవుని మెప్పు గొప్పది. ఒకవేళ మనుషులు పిరికివాడు అనొచ్చు, ఒకవేళ నువ్వు బలహీనుడు అనొచ్చు, ఒకవేళ నీవు దేనికి కొరగరానివని అనొచ్చు, కానీ దేవుడు మనకు అప్పగించిన పనిలో మన నమ్మకం ఉంటే ఆయన ఆమోద ముద్ర వేసేవాడిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనం బలం తెచ్చుకొని ముందుకి వెళ్ళేవారిగా ఉండాలి అని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకానికి లేఖనాల ద్వారా ముందుకు వస్తూ ఉన్నాం. కనుక దీనికి 1-2 సూచనలు గిద్యోను అడిగాడు. దానిలో ఉన్నటువంటి పాఠాలు ఏమిటి మనం తర్వాత వాటిలో మనం చూసుకుందాం. కనుక గిద్యోను ఎందుకు దేవుడు ఆమోదించాడంటే, దేవుడు అతనికి అప్పగించిన పనిని మిగతా వాళ్ళకి లేకపోయినా కూడా ఇతడు తనకిచ్చిన పని నమ్మకంగా చేస్తూ, అందును బట్టి యెహోవా దూత ఆయనకి ప్రత్యక్షమైంది. ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. రెండవది, గోధుమ పంటకి ఎవల పంటకున్న వ్యత్యాసాన్ని మనం చూసాం. గోధుమలు శ్రేష్టమైనవి, ఎవరు ఎన్నికలేనివి. అయినప్పటికీ కూడా ఎన్నికలేనటువంటి మనల్ని ప్రభువు మన నిమిత్తం ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేయాలని, దాని నిమిత్తమే గోధుమ గింజ అయినటువంటి ఆయన భూమిలో పడి చావకుండి నీళ్ళ విస్తారంగా ఎలాగ ఫలించుదో, అలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా యవల పంట అయినట్టు మనల్ని గోధుమ పంటగా ఆయన చేశాడు. ఎంత ధన్యులు మనం! ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ముందున్న పాఠాల్లో ముందుకు వెళ్ళాలని ప్రభు పక్షంగా మీ అందరికీ నా వందనాలు. చాలా వందనాలు అన్న. చక్కగా గిద్యోను గోధుమల పంట సవిస్తారంగా అన్న మా